హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజైతే ఎగ్ రెడ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మనం ఎగ్స్తోనైతే చాలా రకాలుగా చాలా వెరైటీలు అయితే చేశాం కదా. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఈ కర్రీని అయితే దాబాలో తిన్నానండి. రోటీ ఉన్ను ఇలా ఎగ్ గ్రేడ్ కర్రీ అయితే ఇచ్చారనమాట, చాలా బాగుంది. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే దాంట్లో ఒక 2 దాల్చిన చెక్కలు, అలాగే ఒక 3 లవంగాలు వేసుకోవాలి. దాంట్లోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక్క నిమిషం పాటు చక్కగా ఆయిల్లో వేయించేసుకోవాలండి. ఇలా వేగిపోయాక సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి. ఇవి కొంచెం దూరగా వేయించుకోవాలి. దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిపేసుకుందాము. టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి ఇది రోటీలోకైనా చపాతీలో అయినా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసేయండి. కొంచెం ఉల్లిపాయలు ఇవన్నీ వేగాక ఇందులో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్టు, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక పావు టీ స్పూను ధనియాల పొడి, ఒక పావు టీ స్పూను గరం మసాలా పొడి కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు అనేటివి చక్కగా బాగా వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ కర్రీకి మనకి. ఇందులో ఇప్పుడు ఒక గుప్పెడు వరకు ఉల్లికాడలు ఉంటాయి కదండి, ఆ ఉల్లికాడల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక 2 ఎగ్స్ని అయితే ముందే ఉడకబెట్టేసుకొని పొట్టు తీసుకొని ఉంచుకున్నానండి. ఇలా పొట్టు తీసేసిన ఎగ్స్ని ఇలా గ్రేట్ చేసేసుకోవాలండి. చక్కగా డైరెక్ట్గా దీంట్లోనే గ్రేట్ చేసుకొని వేసేసుకోవాలి. చూసారు కదా, మనం ఎగ్స్ అనేటివి ఉడకబెట్టుకొని ఉంచుకుంటే మనకి ఇది కేవలం ఒక 5 నిమిషాల్లో ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను 2 ఎగ్స్ని అయితే ఇందులో గ్రేట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్నాక ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా చక్కగా మనం వేసుకున్న మసాలా అంతా ఎగ్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మనం వేసుకున్న మసాలా అంతా చక్కగా ఎగ్కి అనేది పట్టేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనకి పప్పుచారు అన్నంలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడైతే చక్కగా బాగా ఫ్రై అయిపోయింది. చాలా బాగుంటుందండి. మనం చాలా రకాలుగా ట్రై చేసి ఉంటాం కదా, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అయితే ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చుతుంది. ఇక్కడైతే మనకి రెడీ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ ఎగ్ గ్రేడ్ కర్రీని అయితే ట్రై చేసేయండి ఫ్రెండ్స్. ఇదైతే మనకి నిజంగా చెప్తున్నానండి, రోటీ కానీ చపాతీలోకైనా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ, అది కూడా డిఫరెంట్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.